నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేస్తే, సార్ నా బడ్జెట్ 50 లక్షలు, 5 ఇయర్స్ కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్తో ముందుకెళ్ళాలి? సో మేజర్గా నేను చాలా మందికి చెప్పాను. సో మన బడ్జెట్ని బల్క్ బడ్జెట్ ఉన్నప్పుడు ఒక దగ్గరనే డంప్ చేయొద్దు. ఇది మాత్రం నేను ఎప్పటి నుంచో చాలా మందికి చెప్పుకుంటూ వస్తున్నాను. సో సపోజ్ ఇప్పుడు ఈ బ్రదర్ అడిగినట్టుగా 50 lakhs బడ్జెట్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఒకే దగ్గర మా ప్రాజెక్ట్లో 1000 గజాలు లైక్ 500 గజాలు తీసుకోండి, 600 గజాలు తీసుకోండి అని అంటారు. సో నేను అలా సజెస్ట్ చేయను. మనకు 2 టైప్స్ ఉంటుంది. కస్టమర్కు ఒకటే ఆలోచన, లైక్ నేను బెంగళూరు హైవేని తీసుకుంటా, నేను ఎక్కడ తీసుకోను, నాకు వేరే హైవేతో నాకు సంబంధం లేదు, నేను అటు సైడ్ వెళ్ళను అనుకుంటే ఆ బడ్జెట్ని ఒక దగ్గరని ఒకటే ప్రాజెక్ట్లో డంప్ చేయకుండా 2 ప్రాజెక్ట్స్లలో స్ప్లిట్ చేసుకోమని చెప్తాను. సో లేదు నాకు ఎక్కడైనా ఏం లేదు, మీరు చెప్పినట్టే వింటాను, మీరు చెప్పే క్యాల్కులేషన్స్ నాకు చెప్పండి, దాని ప్రకారంగానే మనం ముందుకెళ్దాం అంటే కనుక మేము బడ్జెట్ మాత్రం స్ప్లిట్ చేయమని చెప్తున్నాం. సో రీసెంట్గా ఒక కస్టమర్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, తను ఏమన్నారంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే బాగా నడుస్తుంది కదండి, నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను అని అన్నాడు. సో ఫ్యూచర్ సిటీ అనేది పొలిటికల్ స్ట్రాటజీల మీద ముందుకెళ్తుంది కాబట్టి, సో శ్రీశైలం హైవే అనేది మీరు పని చేయండి, బెంగళూరు హైవేలో కొంత, శ్రీశైలం హైవేలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మిమ్మల్ని కూడా కాదనేది లేదు. ఎందుకంటే మీకు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ దేనికోసం, మీకోసమా లేకపోతే మీ పిల్లల కోసమా అని అడిగాము. సో మాకంత పెద్ద అవసరం లేదు, పిల్లల కోసం, పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి అన్నారు. సో అలా అన్నప్పుడు బెంగళూరు హైవేలో కొంత పెట్టుకోండి, శ్రీశైలం హైవేలో కొంత పెట్టుకోండి అని చెప్పాము. సో దాని లెక్కనే బెంగళూరు హైవేలో ఒక 30 lakhs వరకు, అరౌండ్ 28 lakhs బెంగళూరు హైవేలో పెట్టాడు. మిగతా బడ్జెట్ మొత్తం కూడా శ్రీశైలం హైవేలో కొంత పెట్టుకోవడం జరిగింది. సో అంటే ఇట్లా స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఏదన్నా ఒక హైవే స్పీడ్ అవ్వచ్చు, ఏదన్నా ఒక హైవే స్లో అవ్వచ్చు. మనకున్న పరిస్థితి, అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకు రేపు సేమ్ అలాగనే ఉంటాయని కాదు. సడన్ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, రెండిట్లలో ఏదన్నా ఒకటి, ఏ హైవే అయితే మంచి స్పీడ్ మార్కెట్ ఉంటుందో ఆ హైవేలలో రీసేల్ కూడా అంతే ఉంటుంది కాబట్టి స్పీడ్గా అక్కడ తీసేసుకొని మనకున్న అవసరాలు తీర్చేసుకుంటాం. లేదు, 2 హైవేలు హైక్ అయినాయి అనుకోండి, 2 విధాలుగా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఒకటే హైవే హైక్ అయింది అనుకోండి, అది ఇక్కడ పూడ్చుకోగలుగుతాం. అందుకనే ఎప్పుడైనా సరే మన దగ్గరకు 50 లక్షల బడ్జెట్ ఉంది, 60 లక్షల బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక దగ్గర డంప్ చేయొద్దు, స్ప్లిట్ చేసుకోండి. సో అది ఎలా స్ప్లిట్ చేయాలో ఏందనేది మా సొంతలోనే ఒకసారి కన్సర్న్ అయితే మేము దానికి సంబంధించి ప్లాన్ ఇస్తాము. దాని ప్రకారంగా మీకు ప్రాజెక్ట్ సెలెక్షన్ ఉంటుంది, మీకు ప్లాట్లు ఇప్పించడం కూడా జరుగుతుంది. సో మమ్మల్ని నమ్మాలి కంపల్సరీ. టైం పాస్ చేసి మాతోటి కొంచెం చాలామంది టైం పాస్ చేస్తున్నారు, ప్లీజ్ అలా చేయమాకండి. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.